ఎండలతో ఎప్పుడు బగబగ మండిపోయే తిరుపతి ఒక్కసారిగా చల్లగా వారం నుండి ఊటీలాగా మారిపోయింది. ఈ చలికి బిగిసిపోయి వండుకొని తినాలన్నా కూడా బద్ధకం అయిపోయింది. అందుకే మా అమ్మ పరోటా తెచ్చింది. ఇంట్లో ఉండే మా పరిస్థితే ఇలా ఉంటే బయటికి వెళ్లి జాబ్ చేసే వాళ్ళు తప్పక వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా గొడుగు లేదా రెయిన్ కోట్ కంపల్సరీ అయితే క్యారీ చేయండి. ఒక సిస్టర్ ఈ కామెంట్ నేను ఎక్కడ మర్చిపోతానని ప్రతి వీడియో కింద ఈ కామెంటే పెట్టారు. బాలింతలకు తలనొప్పి తగ్గడానికి ఏమైనా చెప్పండి అక్క అని. అసలే క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. ఈ టైంలో చెవులోకి చల్ల గాలి వెళ్తే తలనొప్పి వస్తుంది. అలాగే మీరు ఎక్కువ గట్టిగా మాట్లాడడం అరవడం చేయకండి. తల స్నానం చేసినప్పుడు కంపల్సరీ సాంబ్రాణి వేసుకోవడం మర్చిపోకండి. తల బాగా ఆరిన తర్వాతే పిల్లలకి పాలివ్వండి. దీనివల్ల మీకు హెడ్ఏక్ రాదు, పిల్లలకి జలుబు చేయకుండా ఉంటుంది. అలాగే చెవులో కాటన్ మఫ్లర్ కట్టుకోవడం మర్చిపోకండి. చల్ల నీళ్ళలో చేపెట్టకుండా వీలైనంత వరకు హాట్ వాటర్ వాడండి. తాగడానికి కూడా వామ్ వాటర్ వాడండి. పార్టీ గారు ప్రతిరోజు మన వీడియోస్ చూస్తారంట. వాళ్ళ పాపకి హాయ్ చెప్పమన్నారు. మోక్షిత సాయి హాయ్ నాన్న, నువ్వెప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. టాటా బై బై.